కాక్టైల్ 2 మూవీ రివ్యూ. ఫస్ట్ మూవీ కాక్టైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీపికా పడుకోన్, సైఫ్ అలీ ఖాన్, డయానా పెంటీ కాంబినేషన్ లో వచ్చిన ఆ మూవీ ఫ్రెండ్షిప్, లవ్, హార్ట్ బ్రేక్ ని చాలా స్టైలిష్ గా చూపించింది. సో నేచురల్లీ కాక్టైల్ 2 అనౌన్స్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగాయి. కానీ మన తెలుగులో మాత్రం ఈ సినిమాకి క్రేజ్ ఉందంటే అది కేవలం రష్మిక వల్లే. తన కోసం ఈ సినిమా చూసా, మరి సీక్వెల్ ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేసిందా లేదా మొత్తం యూత్ కి కావాల్సిన స్టఫ్ తో నింపేశారా అన్నదే ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే షాహిద్ కపూర్ రష్మిక మందనతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటాడు. లైఫ్ స్మూత్ గా వెళ్తుంది అనుకునే టైంలో కృతి సనన్ ఎంటర్ అవుతుంది. ముందు ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అయిన రిలేషన్ మెల్లగా కాంప్లికేటెడ్ లవ్ ట్రయాంగిల్ లా మారుతుంది. షాహిద్ కపూర్ కి కృతి సనన్ మీద ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. రష్మిక ప్లేస్ ఏమవుతుంది, ఫైనల్ గా షాహిద్ కపూర్ ఎవరిని చూస్ చేసుకుంటాడు, ఈ రిలేషన్షిప్ డ్రామాయే మూవీ స్టోరీ. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఖచ్చితంగా కృతి సననే. ఫస్ట్ హాఫ్ లో చాలా ఎనర్జెటిక్ గా ఫన్ గా ఉంటుంది తన క్యారెక్టర్. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి గుడ్ ప్రెజెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేసింది. హానెస్ట్లీ మూవీని క్యారీ చేసిన మేజర్ రీజన్స్ లో కృతి పర్ఫార్మెన్స్ ఒకటి. షాహిద్ కపూర్ గురించి చెప్పాలంటే యూజువల్ గానే స్టైలిష్ గా ఉంటాడు. క్యారెక్టర్ కి కావాల్సిన చార్మ్ ని ఈజీగా తీసుకొచ్చాడు. యూత్ఫుల్ సెటప్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. విజువల్స్ గురించి స్పెషల్ మెన్షన్ అవ్వాలి. మూవీ సిసిలీ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశారు. లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద రిచ్ అండ్ గ్లాసీ ఫీల్ వచ్చింది. ఎవ్రీ ఫ్రేమ్ ఆల్మోస్ట్ ట్రావెల్ అడ్వర్టైజ్మెంట్ లో ఉంటుంది. మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రిలేషన్షిప్ డ్రామా అంటే ఆడియన్స్ క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. కానీ కాక్టైల్ 2 లో అదే బిగ్గెస్ట్ మిస్సింగ్ ఎలిమెంట్. ఫస్ట్ హాఫ్ లో చాలా టైమ్ పార్టీస్, పబ్స్, ట్రిప్స్, లైఫ్ స్టైల్ మాంటేజెస్ మీద స్పెండ్ చేశారు. కొన్ని సీన్స్ స్టైలిష్ గా కనిపించిన స్టోరీని మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోయింది. లవ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా డెవలప్ చేయలేదు. క్యారెక్టర్స్ డెసిషన్స్ కూడా కొన్నిసార్లు ఇన్కన్సిస్టెంట్ గా అనిపిస్తాయి. ఒక సీన్ లో ఒక ఎమోషన్ ఉంటుంది, నెక్స్ట్ సీన్ లో వేరే డైరెక్షన్ లో వెళ్తారు. ఆడియన్స్ గా మనం వాళ్ళ జర్నీతో కనెక్ట్ అవ్వడం కష్టమైపోతుంది. రష్మిక పర్ఫార్మెన్స్ ఓకే, కానీ ప్రాబ్లమ్ యాక్టింగ్ లో కాదు, రైటింగ్ లో ఉంది. క్యారెక్టర్ కి ప్రాపర్ ఆర్క్ లేదు. స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది, కానీ స్క్రీన్ ప్లే ఛాన్స్ అవ్వలేదు. కొన్ని డైలాగ్స్ కూడా నేచురల్ గా అనిపించవు. సెకండ్ హాఫ్ కి వస్తే పేస్ బాగా స్లో అయిపోతుంది. ఎమోషనల్ డ్రామా మీద ఎక్కువ డిపెండ్ అవడం వల్ల కొన్ని సీన్స్ రిపిటేటివ్ గా ఫీల్ అవుతాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా మనం చాలా మూవీస్ లో ఆల్రెడీ చూసిన రూట్ లోనే వెళ్తుంది కాబట్టి సర్ప్రైజ్ ఫ్యాక్టర్ తక్కువ. ఓవరాల్ గా చెప్పాలంటే కాక్టైల్ 2 ఒక హాఫ్ బేక్డ్ రొమాంటిక్ డ్రామా. మూవీ చాలా స్టైలిష్ గా ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, రిచ్ విజువల్స్ ఉన్నాయి. కృతి సనన్ అండ్ షాహిద్ కపూర్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. కానీ రిలేషన్ డ్రామాకి కావాల్సిన ఎమోషనల్ డెప్త్, స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్ మాత్రం మూవీలో మిస్ అయింది. ఒరిజినల్ కాక్టైల్ మ్యాజిక్ ని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే క్యారెక్టర్స్ తో ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ అవ్వకపోతే అదే మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. క్యాజువల్ గా స్టైలిష్ రొమాంటిక్ డ్రామా చూడాలనుకుంటే ఒక్కసారి చూడొచ్చు, కానీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం మీరు ఈ సినిమాని స్కిప్ చేసేయచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/2. విజువల్స్ కోసం, పర్ఫార్మెన్సెస్ కోసం కొన్ని పాయింట్స్ వస్తాయి, కానీ వీక్ రేటింగ్ అండ్ ఎమోషనల్ డిస్కనెక్ట్ వల్ల మూవీ బిలో యావరేజ్ జోన్ నుంచి బయటకు రాలేదు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.